గుప్తా సార్ చాలా మందికి ఇప్పుడు రీసెంట్‌గా ఎక్కువగా కనిపిస్తున్న ప్రాబ్లమ్ ఏంటంటే, యూరిక్ యాసిడ్స్ అనేవి పెరిగిపోవడం. ఈ హై యూరిక్ యాసిడ్స్ ఉన్నప్పుడు ఇబ్బంది పడుతుంటారు. అవునమ్మా. వాళ్ళకేం టిప్స్ ఈ హై చెప్తారు? యూరిక్ యాసిడ్ నెగ్లెక్ట్ చేస్తే నొప్పులు స్టార్ట్ అయిపోతాయి కాళ్ళల్లో, కీళ్ళల్లో ప్లస్ కిడ్నీ ప్రాబ్లమ్ గూడా ఉంటుంది. హ్మ్. ఫస్ట్ థింగ్ మా హోమ్ రెమెడీ ఏందంటే మేము చాలా మందికి ట్రై చేసాము. ఇది వాము అంటారు. ఓకే. ఒక 2 స్పూన్స్ వాము నీళ్ళల్లో నైట్ నానబెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ బాయిల్ చేసేసి హ్మ్. దాన్ని ఫిల్టర్ చేసి తాగడం వల్ల కొన్ని రోజుల్లోనే యూరిక్ యాసిడ్ తగ్గుతుంది. ఓకే. ప్లస్ యూరిక్ యాసిడ్ తగ్గడానికి కొంచెం నాన్ వెజిటేరియన్ ఫుడ్ కొన్ని రోజులు అవాయిడ్ చేసేసేసేయండి. హ్మ్. ప్లస్ ఫుడ్‌లో యాపిల్ సిడర్ వెనిగర్ అని దొరుకుతుంది మార్కెట్‌లో. ఒక హ్మ్. హాఫ్ స్పూనో, 1 స్పూనో వాటర్‌లో ఏసి తాగమంటున్నాను. ప్లస్ చెప్పుడు లేకుండా హ్మ్. మట్టిలో నడవమంటున్నాను. ప్లస్ వెజిటబుల్స్ ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలి. ఫుడ్ క్వాంటిటీ తక్కువ తీసుకోవాలి. యానిమల్ ప్రొడక్ట్స్ అన్నీ తగ్గిచ్చేసేసేయాలమ్మా. ప్లస్ ఇంకా బాగా నొప్పులున్న వాళ్ళకి హాట్ వాటర్‌లో ఎప్సమ్ సాల్ట్ ఏసి 2 కాలు పెట్టడం వల్ల కూడా కొంచెం నొప్పి తక్కువైతుంది. ఓకే. సో, ఇవన్నీ నేచురల్ పద్ధతిలో తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ తగ్గుతుంది. దే కెన్ టెస్ట్ చేసుకోవచ్చు మళ్ళీ.